సార్ రెడీ. హాట్ అంశాలపై డిబేట్. న్యూస్ బెంచ్కి స్వాగతం. దావోస్ పెట్టుబడుల స్వర్గం అంటారు. దావోస్లో పెట్టుబడుల కోసం భారతదేశం నుండి కేవలం 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు లేదా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి బృందాలు అక్కడికి వెళ్ళినాయి. ఇందులో పెట్టుబడులకు సంబంధించినటువంటి దాంట్లో అత్యధికంగా మహారాష్ట్ర సాధించుకుంది. అయితే అసలు దావోస్ అంటే చంద్రబాబు అంటే దావోస్ పేరుని ఆంధ్రాకి పరిచయం చేసినటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆకర్షించబోతున్నారు. ఒకప్పుడు అసలు హైదరాబాద్కి పెట్టుబడులు పట్టుకొచ్చిందే చంద్రబాబు, హైదరాబాదు బాగు చేసిందే చంద్రబాబు, హైదరాబాద్ని ప్రపంచానికి పరిచయం చేసిందే చంద్రబాబు. అట్లాంటి చంద్రబాబు అమరావతిని అగ్రభాగాన్ని నిలబెట్టడానికి దావోస్ వెళ్తున్నారన్నటువంటి ముందు జరిగినటువంటి ప్రచారం. బట్ దావోస్ 3 రోజుల సదస్సులు పూర్తయిని చంద్రబాబు గారు రిటర్న్ అవుతున్నారు. అయితే ఏం సాధించాం, దావోస్లో పెట్టుబడులకు సంబంధించి ఏ స్థాయిలో నిధులు సేకరించగలిగాం, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం ఉన్నారు కృష్ణరాజు గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. దావోస్ పెట్టుబడులు ఏ మేరకు సాధించగలిగాం మనం? చంద్రబాబు నాయుడు గారు, వారి తనయుడు లోకేష్ గారు, ఈ ఇద్దరు ఈసారి జరిపిన దావోస్ పర్యటన అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఎలాగా అట్టర్ ఫ్లాప్ అయ్యిందంటే ఒక్క ఎంఓయూ కూడా వీరు కుదుర్చుకోలేకపోయారు. ఎందుకంటే భారతదేశంలోని ఏ ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ సార్లు దావోస్ వెళ్ళి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు ప్రపంచంలో చాలామంది సీఈఓలతో కూడా పరిచయాలు ఉన్నాయి. తర్వాత వారి తనయుడు, వారు కూడా తండ్రి వెంట 2సారి 3సారి దావోస్ వెళ్ళారు. అయినప్పటికీ కూడా ఏ ఇన్వెస్టరు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి సుముఖత చూపించలేదు. వీరు చాలామందిని కలిసినప్పటికీ వారు చూస్తాము, పరిశీలిస్తాము అని చెప్పి అన్నారే తప్ప ముందుకు వచ్చి ఎంఓయూ కుదుర్చుకున్న స్వదేశీ లేదా విదేశీ పారిశ్రామికవేత్తలు ఎవ్వరూ లేరు. మీరు ఇంత చెప్పినట్టు ప్రారంభంలో మీకు మహారాష్ట్రకు వచ్చేటప్పటికి వాళ్ళు దాదాపు 54 ఎంఓయూస్ కుదుర్చుకున్నారండి, అవగాహన ఒప్పందాలు వివిధ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో. వాటి విలువ సుమారుగా 15 లక్షల కోట్ల రూపాయలు. అలాగే మన పొరుగున ఉన్న తెలంగాణ, రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకా ఫైనలైజ్ కొన్ని ఇంకా కావాల్సి ఉన్నాయి, కానీ లేటెస్ట్గా ఏంటంటే దాదాపు 4 ఎంఓయూలు కుదుర్చుకున్నారు. వాటి విలువ దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు. వేరేజ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఒక్క ఎంఓయూ కూడా కుదుర్చుకోలేదు. మరి ఎందుకు వీరు వెళ్ళి ఏం చేసినట్టు? ఎందుకు ఈ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి రావటం లేదు? ప్రచారమా? చాలా అద్భుతంగా చేశారు. మీకు ఈ బిజినెస్ టుడే ఆంగ్ల పత్రిక వారు 16వ తేదీన, అంటే ఈ నెల 16వ తేదీన పెయిడ్ ఆర్టికల్ వేశారనమాట. దాని అర్థం ఏంటంటే ఇండియా సన్ రైజ్ స్టేట్ రెడీ టు కాంకర్ ది వరల్డ్. అసలు ఎటు చూడండి, ఇండియా సన్ రైజ్ స్టేట్ రెడీ టు కాంకర్ ది వరల్డ్ అంటే ఆంధ్రప్రదేశ్ అనేది సూర్యోదయానికి ప్రత్యేకత అంట. ఇది చంద్రబాబు నాయుడు గారి కొత్త నిర్వచన ప్రకారం ఇదంట ప్రపంచాన్ని జయించడానికి సిద్ధంగా ఉందంట. ఇది ఇక్కడ బోగస్ ఏమిటంటే అసలు ఆంధ్రప్రదేశ్ అనేది సన్ రైజ్ స్టేట్ కాదు. సన్ రైజ్ స్టేట్ అంటే మీకు అది నాగాల్యాండ్లో ఉంది. నాగాల్యాండ్లోని అంజా జిల్లాలోని డాంగ్ పట్టణంలో భారతదేశంలో మొట్టమొదటి సూర్యోదయం అయ్యే ప్రాంతం ఏదంటే నాగాల్యాండ్. ఆ రాష్ట్రానికే ఆ పేరు ఉంది, అంతే తప్ప ఆంధ్రప్రదేశ్కు ఆ పేరు లేదు. కనీసం ఆ పరిజ్ఞానమైన ఉందా లేదా అనిపిస్తోంది. ఎందుకంటే సన్ రైజ్ స్టేట్ అంటే నాగాల్యాండ్ అయితే సన్ రైజ్ స్టేట్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి పెట్టుకోవడం ఏంటి? తర్వాత వీళ్ళు కాంకర్ ది వరల్డ్, ప్రపంచాన్ని జయించేస్తారంట. ఎట్లా జయిస్తారు? ఇక్కడ ఎందుకు మీకు క్రెడిబిలిటీ లేదు అని చెప్పి ఈ దావోస్లో, అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి క్రెడిబిలిటీ లేదు అని చెప్పి దావోస్లో నిరూపితమైందేమో అని చెప్పి అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఒక్క ఎంఓయూ కూడా లేదు, ఒక్క పైసా పెట్టుబడి కూడా లేదు.
కానీ వీళ్ళు ప్రచారాలకి తిరగడానికి మాత్రం కోట్లాది రూపాయల ఖర్చు అయ్యింది. ఇంతేగాక మనం దావోస్ అనుకుంటామండి. దావోసే కాదు, ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్రప్రదేశ్లోని దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కంపెనీలకు చెందిన షేర్ వాల్యూలు కూడా పడిపోయాయి. అది విచిత్రం అండి. ఎట్లా జరిగింది ఇది? చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కంపెనీల షేర్ వాల్యూస్ హఠాత్తుగా పెరిగిపోయినాయి. ఒక ఆశ వచ్చింది అందరికీ. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ట్యాక్స్ రాయితీలు ఇస్తారు, అనేక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి అన్నాడు, లాభాలు వచ్చేస్తాయని చెప్పి ఉద్దేశంతో ఈ మదుపరుదారులు షేర్లు బాగా కొన్నారండి. గత ఏడాది జూన్ జూలైలో చూస్తే ఈ ఆంధ్రప్రదేశ్లోని దాదాపు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ 11 కంపెనీలు ఉన్నాయి ప్రధానంగా. అంటే ఈ 11 కంపెనీలు ఎవరంటే ది ఎకనామిక్ టైమ్స్ సర్వే చేసింది. ఈ వీరి సర్వే ప్రకారం ఈ 11 కంపెనీల్లో వాళ్ళు స్టాక్స్ షేర్ల ప్రైసెస్ను వాళ్ళు అనలైజ్ చేస్తే వాళ్ళకి అర్థమైందంటే హెరిటేజ్, అమర్ రాజా, అరబిందో, అవంతి ఫీడ్స్, సాగర్ సిమెంట్, గోదావరి ట్రక్స్, గోద్రేజ్ అగ్రోవేట్, హెరిటేజ్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, కేసిపి, లిఖిత ఇన్ఫ్రా ఈ కంపెనీల షేర్లను ఎకనామిక్ టైమ్స్ అనలైజ్ చేసిందండి. వాళ్ళు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే షేర్ల ధరలు ఎలా పెరిగినాయి, ఆ తర్వాత పరిస్థితి ఏంటో పరిశీలిస్తే ఈ 11 కంపెనీల్లో దాదాపు 9 కంపెనీలకు సంబంధించి నెగిటివ్ గ్రోత్ ఉందండి. అంటే పెరిగిన ధరలు హఠాత్తుగా మళ్ళీ తగ్గిపోతూ ఇప్పుడు నెగిటివ్ గ్రోత్లోకి వెళ్ళినాయి. అలాగే మీకు హెరిటేజ్ కంపెనీలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హెరిటేజ్ కంపెనీలో షేర్లు బాగా పెరిగి చంద్రబాబు నాయుడు గారికి 100 కోట్ల రూపాయల లాభం వచ్చింది చెప్పి వార్తలు వచ్చినాయి. కానీ ఆయనకి లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా కానీ చాలా మంది ఇన్వెస్టర్లు ఆ కంపెనీల్లో షేర్లు కొని తరువాత నష్టపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ గత సంవత్సరం మేలో హెరిటేజ్ ప్రైస్ మీకు షేర్ ధర 402 రూపాయలు ఉంటే అది జూలై నాటికి 575 రూపాయలు పెరిగిందండి. ఒక దశలో మీకు అది 631 రూపాయలకి వెళ్ళింది గరిష్టంగా. అప్పుడు ఏమైందంటే తర్వాతకు వచ్చేటప్పటికి జనవరికి వచ్చేటప్పటికి ఈ నెల జనవరి 22 తేదీకి వచ్చేటప్పటికి ఈ ప్రైస్ అనేది 450 రూపాయలకి పడిపోయింది. అంటే గరిష్టంగా 631 నుంచి కనిష్టంగా మీకు వచ్చేటప్పటికి ఈ నెలలో 450 రూపాయలు పడిపోయింది. అంటే ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఉత్సాహంగా షేర్లు కొనుగోలు చేసిన సామాన్య ప్రజలు కూడా ఈ పాలనలో నష్టపోయారు. వారి షేర్ల ధరలు భారీగా పతనమయ్యింది. ఈ కంపెనీల షేర్లతో పాటు వారికి కూడా నష్టం వాటిల్లింది. అంటే ఏమైందో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ అనేది చాలా అధ్వాన్నంగా తయారయ్యింది. ప్రజలు అలాగే పారిశ్రామికవేత్తలు దీనిని నమ్మటం లేదనే భావన కలిగించే విధంగా ఈ ప్రభుత్వ పాలన కొనసాగుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాయి గారు, అంటే గతంలో విధ్వంసకర పాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్క పారిశ్రామికవేత్త కూడా పెట్టుబడి పెట్టలేదు. ఇక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. అమర్ రాజా కానీ కియా కానీ పారిపోయి వెళ్ళిపోయారు. అట్లాంటిది ఇప్పుడు బాబు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది, పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తాయి అని కదా చెప్పింది. ఏం తేడా వచ్చింది? అదండి, ఇదంతా కూడా ప్రజలను పెడదో పట్టించే తప్పుడు ప్రచారమే తప్ప వాస్తవం లేదండి. మీకు కియాకి సంబంధించి కియా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ప్లాంట్ పెట్టారు, బాగా నడుస్తుంది అక్కడ. అది ఎక్స్పాన్షన్కి వెళ్ళినప్పుడు వాడు వేరే చోటకి వెళ్తారండి, మీకు వెళ్తే వెళ్ళొచ్చు అట్లాగా. అంతే తప్ప మొత్తం పెట్టుబడి తీసుకొచ్చి రాయలసీమలో పెడతారని చెప్పి ఎట్లా అనుకుంటాం? అమర్ రాజా బ్యాటరీస్ ఉంది. అమర్ రాజా బ్యాటరీస్ మీకు చిత్తూరు జిల్లాలో వాళ్ళ ప్లాంట్స్ ఉన్నాయి. కొన్ని వేరే హైదరాబాద్లో పెట్టచ్చు, లేదా ఇంకో బెంగళూరులో పెట్టుకోవచ్చు. అలా వాళ్ళు పెట్టుకుంటే దాన్ని కూడా వీళ్ళు నెగిటివ్గా ప్రచారం చేశారు. చూసారా పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయని చెప్పి. అది ఎంతగా ఏంటంటే ఆడలేక మధ్యల ఊడు అన్న చందాన జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్కి అయితే అన్యాయం జరగలేదు. పరిశ్రమలు బాగానే వచ్చినాయి, పెట్టుబడులు బాగానే వచ్చినాయి, గ్రోత్ బాగానే ఉంది. ఇన్స్పైట్ ఏది మీకు 2 ఏళ్ల పాటు మీకు కరోనా నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అనేది ఏ రంగంలో కూడా వెనుకబడి లేదు, ఇంక్లూడింగ్ పారిశ్రామిక రంగం వృద్ధి రేటు కూడా ఈ 5 ఏళ్ల సగటు చూస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపు 12% దాకా కనిపించిందండి అక్కడ. అంటే ఎక్కడా లేదు. ఇప్పుడు మీకు
నష్టం అనేది జరగలేదు. కానీ ఈ పదే 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 అబద్ధ ప్రచారాలు చేయటం వలన, దాన్ని ప్రజలు నమ్మటం వలన ఆ ప్రభుత్వం అనేది తిరిగి రాకుండా పోయింది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత 6 నెలల్లో ఏం చేశారండి? 6 నెలల్లో నిజంగా పారిశ్రామికవేత్తలకు, వ్యాపారవేత్తలకు లబ్ధి చేకూర్చే పని ఏమైనా చేశారా అంటే ఏం చేశారు? ఏమీ చేయలేదు. ఏమీ చేయకపోగా వీళ్ళు దావోస్ వెళ్ళారు. వెళ్ళి ఇప్పుడు అక్కడ ఇంటర్నేషనల్గా ఏమన్నా కన్విన్స్ చేశారంటే అది కూడా లేదు. ఇంక విచిత్రం ఏంటంటే వీళ్ళు దావోస్ వెళ్ళిన తర్వాత అక్కడ కలుసుకున్న వాళ్ళలో ఎక్కువ మంది మళ్ళీ భారతదేశానికి చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలే. అంటే ఇవి వాళ్ళని కలుసుకోవాలి. మీరు ఇండియాలో కలుసుకోవచ్చు, ఢిల్లీలో కలుసుకోవచ్చు, ముంబైలో కలుసుకోవచ్చు, హైదరాబాద్లో కలుసుకోవచ్చు, విజయవాడలో కలుసుకోవచ్చు. కానీ దాని గురించి మీరు దావోస్ దగ్గరికి వెళ్ళాలి మీరు అంటే ఒక ప్రహాసనం అనమాట. అంటే మేము దావోస్ వెళ్ళాం, మళ్ళీ మేము ఇది -5 degrees కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాం. ఎన్ని ప్రచారం కోసమా? ఈ ప్రచారానికి పరాకాష్ట మీకు ఆ హెడ్డింగ్ అండి. ఏది? ఇండియా సన్ రైజ్ స్టేట్ రెడీ టు కాంకర్ ది వరల్డ్. ఏంటిది కాంకర్ ది వరల్డ్? అసలు ఏంటి, మనం అసలు ఎక్కడున్నాము? అసలు రాసేవాడికి ఎట్లా రాసేవాడు ఎట్లా రాస్తాడు? రాసింది కూడా ఎవరంటే అది బిజినెస్ టుడే పత్రిక. ఆ హెడ్డింగ్ ఏంటి? ఆ లోపల కంటెంట్ ఏంటి? అంటే వీళ్ళు మీరు తాటి చెట్టు ఆ మన చెట్టు ఎక్కించాలంటే మరీ ఇంత దారుణంగా ఇటువంటి చేయటం వలన ఫలితాలు వేరే విధంగా ఉండటం వలన ప్రజల్లో వీళ్ళ పట్ల నమ్మకం అనేది పూర్తిగా పోతుంది. సాయి గారు, ఆ విషయాన్ని తండ్రి కొడుకులు గమనించటం లేదు. ఎంతసేపు కూడా మేము మా ఓల్డ్ స్టైల్ స్ట్రాటజీ, ప్రజల్ని ప్రచారంలో ముంచెత్తుదాం, ప్రజల్ని తప్పుడు సమాచారంతో ముంచెత్తుదాం అనే భావనతో ఉంటే వారికన్నా కూడా రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరుగుతుంది. ప్రజలకి ఆశలు చూపిస్తున్నారండి, వాళ్ళు నమ్ముతున్నారు, నమ్మి మోసపోతున్నారు. ఈ మోసపోయే తరుణంలో లబ్ధి పొందుతుంది ఎవరు? ఈ పాలక వర్గాలు లబ్ధి పొందుతున్నాయి, ప్రజలు నష్టపోతున్నారు. ఇది ఎంతకాలం కొనసాగాలి? ఇట్లాగా ఆలోచించుకోవాలి ప్రజలు కూడా. ఎవరు సరైన నాయకులు, ఎవరు సరైన నాయకులు కాదు ఆలోచించుకోవాలి. అంటే పారిశ్రామికవేత్తలు జగన్ అనేటటువంటి వ్యక్తిని చూసి భయపడుతున్నారు. జగన్ జీవితంలో రాడు అని మీరు భరోసా ఇస్తానంటేనే మేము వస్తామని చెప్తున్నారు. మేము ఆ గ్యారంటీ ఇస్తున్నాము, ప్రజలు కూడా ఆ గ్యారంటీ ఇవ్వాలి, అప్పుడే పారిశ్రామిక ప్రగతి సాధ్యమని చెప్తున్నారు. దీన్ని మనం రివర్స్గా భావించాలేమో సాయి గారు. జగన్ మళ్ళీ రాకపోతే ఈ స్టేట్ డెవలప్ చెందదు, మీరుండగా మేము పెట్టుబడులు పెట్టమని చెప్పి వాళ్ళు చెప్తున్నట్టుగా అనిపిస్తుంది అక్కడ. ఎందుకంటే ఈ 6 నెలల్లో పెద్దగా పెట్టుబడులు రాలేదు. ఏదో కేంద్రం ఇచ్చిన సహాయం నిధులు, కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టులు తప్ప మిగతా ఇది లేదు. మీకు HPCL అని చెప్పి అంటారు వాళ్ళు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ది. ఇది రాష్ట్ర విభజన చట్టంలో దాన్ని పేర్కొన్నారు కాబట్టి కేంద్రం ఆబ్లిగేషన్ కాబట్టి దాన్ని ఏర్పాటు చేస్తుంది ఇక్కడ. అంతకు మించి ఏమొచ్చిందండి? అదేమీ లేదు. ఇప్పుడు మనకన్నా ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, పక్కనే ఉన్న తెలంగాణ ఉంది. వాళ్ళకి ఎంఓఏలు కుదిరినంత మాత్రాన పరిశ్రమలు వస్తాయని చెప్పలేమండి. కానీ కనీసం ఎంఓఎస్ కుదుర్చుకున్నారు వాళ్ళు. మరి ఆ ఎంఓఎస్ మరి మీరెందుకు కుదుర్చుకోలేకపోయారు? మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు ఇక్కడ మనం ఫెయిల్ అయ్యాం కాబట్టి నెక్స్ట్ విశాఖపట్నంలో లేకపోతే ఇంకెక్కడో చూడ మళ్ళీ ఒక పెద్ద మన ఇన్వెస్టర్స్ సమిట్ అని చెప్పి పెడతారనమాట. అక్కడికి నానాజాతి సమితికి చెందిన అందరినీ పనికి మాలిన వీళ్ళని అందరినీ పిలుస్తారు, కొంతమంది పారిశ్రామిక పిలుస్తారు. వాళ్ళతో ఒక తంతు, మళ్ళీ వాళ్ళతో కొన్ని ఎంఓఏలు కుదుర్చుకుంటారు. చూసారా మేము 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి మాకు చెప్పి ప్రచారం చేస్తారు. అంటే ప్రజలు దీనికి ఇట్లా ఎంతకాలం వీరి అబద్ధాలు లేకపోతే వీరి హైప్ని వినాలి, గమనించాలండి. ఎక్కడో ఫుల్ స్టాప్ పడాలి కదా. ఎందుకు వాస్తవిక ప్రపంచంలో వారు ఎందుకు బతకడం లేదు, ప్రజలను ఎందుకు బతకనివ్వటం లేదు? ఉన్న విషయం చెప్పండి. ఓకే, మీకు రాలేదంటే కారణాలు ఇవని చెప్పి చెప్పండి, తెచ్చుకుంటామని చెప్పి చెప్పండి. జనానికి అది నమ్ముతాడు. అది కాకుండా మీరు వచ్చేస్తున్నాయి అని చెప్పి అంటారు. ఎక్కడ రావయ్యి? ఎక్కడ చూసినా మీకు అన్రెస్ట్ ఉంది. ఇప్పుడు నిరుద్యోగం ఉందండి. నిరుద్యోగం అనేది పెద్ద సమస్య కాకపోతే అది సమస్యే. ఇవన్నీ కూడా మీరు పరిశీలించకుండా ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారు అధికారులు రావడం కోసం అని చెప్పి. హామీలు నెరవేర్చాలి అనే నెరవేర్చడం డబ్బులు లేవు. మనం ఇందాక అనుకున్నాం, ఎందుకు జిఎస్టీ కూడా తగ్గిపోయింది ఏపీలో? ఎంత విజనరీ ఉన్న ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు ఎందుకు జిఎస్టీ తగ్గిపోయింది? జిఎస్టీ కలెక్షన్స్లో వసూలు చేయడంలో అధికారుల లోపమా, లేకపోతే వ్యాపార లావాదేవీలు లేవా? అంటే వ్యాపార లావాదేవీలు తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి? మీరు వస్తే పెరగాలి కదా.
ఇలా అనేక అనేక సమస్యలతో ఆంధ్రప్రదేశ్ కొట్టుమిట్టాడుతుంటే వారు మాత్రం, ఆ కూటమి నాయకులు మాత్రం అంతా బాగానే ఉంది, మేము వచ్చి సరే గతంలో అంతా నాశనం చేశారు, దాన్ని మేము పునర్నిర్మిస్తున్నాం అని చెప్పే కబుర్లు చెప్తున్నారండి. ఇవన్నీ కూడా వినటానికి కూడా పదే పదే చెప్తుంటే వాళ్ళు వినటానికి కూడా ఎబ్బెట్టిగా కనిపిస్తుంది సాయి గారు. అంటే దావోస్కి సంబంధించి దాదాపుగా ఒక రోజుకి 8 నుంచి 10 మంది పారిశ్రామికవేత్తలతో మీటింగ్ అయ్యారు కదా, వీళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు రాష్ట్రం గురించి, ఎక్కడ ఏం పెట్టచ్చో వాళ్ళకి చెప్పారు. ఇప్పుడు ప్రపోజల్స్ చెప్పారు కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళు మేము వస్తాము మీతో మాట్లాడతాము అన్నారు అన్నటువంటి చెప్తున్నారు. దాంట్లో ఉంది సాయి గారు. ఇప్పుడు వాళ్ళకి నిజంగా పెట్టుబడి, ఇప్పుడు ఇంకో విషయం గమనిద్దాం సాయి గారు, ఆంధ్రప్రదేశ్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏమైనా ఉందా అక్కడ? ఆంధ్రప్రదేశ్ గురించి ఏ పారిశ్రామికవేత్త, ఏ బిజినెస్ వేత్త అయినప్పటికీ కూడా గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మొత్తం వివరాలు వస్తాయి అక్కడ. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి, ప్రభుత్వం ఇచ్చే ట్యాక్స్ రాయితీల గురించి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పోర్టులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక విధానం ఏమిటి, ఈజ్ ఆఫ్ డూయింగా లేదా స్పీడ్ ఆఫ్ డూయింగా అన్నీ వస్తాయి కదా. ప్రత్యేకంగా వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ. నిజంగా పెట్టుబడి పెట్టేవాడు ముందు అవన్నీ చూసుకుంటాడు అక్కడ. ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావటం లేదంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక విషమ సంస్కృతి కావచ్చు, ఒక విష వాతావరణం కావచ్చు. విష వాతావరణం ఏమిటని చెప్పి అనొచ్చు మీరు. ఈ రోజున ఎవడన్నా ఒక పారిశ్రామికవేత్త, ఒక వ్యాపారవేత్త ఆంధ్రప్రదేశ్లో మేము ఒక బిజినెస్ పెట్టాలని చెప్పి వస్తే వాడు అడుగు పెట్టిన దగ్గర నుంచి వాడిని కాకుల్లాగా గద్దల్లాగా పొడుచుకు తింటున్నారు. ఎవరు? అధికారులు, స్థానికంగా ఉండే నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు. మీరు పెడుతున్నారు కదా పరిశ్రమ, మాకేంటి అని చెప్పి అడుగుతారు. మీరు పెడుతున్నారు కదా, మీరు రాయలసీమకి వెళ్ళేటప్పుడు మరీ దారుణం. అక్కడ మీరు మీ ప్రతి కాంట్రాక్ట్ మీరు మాకే ఇవ్వాలి, ప్రతి ముడిసరికి మీరు మా దగ్గర కొనాలని చెప్పి ఆంక్షలు పెడతారు. ఇట్లా ఎన్ని జరుగుతున్నాయండి అక్కడ. ఎవడన్నా ఒక పారిశ్రామిక సుఖంగా ఉన్నాడా? గత 2014-19లో మీకు ఒక యువ పారిశ్రామికవేత్త అమెరికా నుంచి వచ్చి విజయనగరం దగ్గర వేదా బయోఫ్యూల్ అని చెప్పి ఒక కంపెనీ పెడితే లంచాలు అతను ఇవ్వడానికి ఇష్టపడలేదు. చివరికి ఏంటంటే మూసేశారు దాన్ని. అది ఇట్లాగ అనేకం జరుగుతున్నాయండి. రెండవది, పారిశ్రామికవేత్తలకు ఉచితంగా భూములు ఇస్తే వాళ్ళు ఎంఓఎస్ కుదుర్చుకుంటారండి. ఎందుకు భూములు తీసుకుంటారు వీళ్ళు? అది నామినల్ ప్రైస్ ఇస్తే తీసుకుంటారు వీళ్ళు. ఎందుకు? ఆ భూములను బ్యాంకులో తాకట్టు పెట్టి వందలాది కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని జల్సా చేయడానికి. ఇట్లాగా ప్రభుత్వం భూములు కేటాయించిన తర్వాత పరిశ్రమలు పెట్టని అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఓకే, అట్లా కాదు, మనం భూములు కొనుక్కొని మనం ఒక ఇండస్ట్రీ పెడదాం లేదా ఒక వ్యాపార సంస్థ పెడదాం అని చెప్పి ఎవరన్నా ముందుకు వస్తే ఆ భూముల రేట్లు ఆకాశాన్ని ఉంటూ ఉంటాయి, ఎవరికి అందుబాటులో ఉండవు. అంత ఎక్కడో మీకు కోటి రూపాయలు, 1.5 కోటి పెట్టి ఎవడు కొని ఏ పారిశ్రామికవేత్త, ఏ వ్యాపారవేత్త పరిశ్రమలు పెట్టరండి. వారికి భూమి చౌకగా రావాలి, వీలైతే ఉచితంగా రావాలి, నీళ్లు తక్కువ రేటుకి రావాలి, విద్యుత్ తక్కువ రేటుకి రావాలి. ఇవన్నీ ఉంటేనే వస్తారు. మీరేమో వాళ్ళ విద్యుత్ టారిఫ్లు దేశంలోనే అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. దాదాపు ప్రతి యూనిట్ మీద 15 రకాల ఛార్జెస్ వేస్తున్నారు. ఎంత బడ్డీని అవుతుంది? నీళ్లు కూడా సంబంధించి టారిఫ్లు ఎక్కువ ఉన్నాయి, ఇవ్వడానికి ఖర్చులు అవుతాయి. ప్రభుత్వం ఏం చేస్తుంది అక్కడ? వీళ్ళకి ఇచ్చే రాయితీలు ఏంటి, వీళ్ళకి ఇచ్చే సదుపాయాలు ఏంటి అక్కడ? అల్టిమేట్ గా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలి అంటే వారు మానసికంగా మనం కొంత వాటాని ఈ అవినీతి పరులకు ఇచ్చేయాలని చెప్పి సిద్ధపడాలి. లేకపోతే వారు ఇక్కడ ముందు ప్లాంట్ పెట్టలేరు. పెట్టిన తర్వాత కూడా సుఖంగా ఉంటారంటే సుఖంగా ఉంటారన్న నమ్మకం లేదు. అందుకనే ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున పరిశ్రమలు పెట్టడానికి పెద్దగా ఎవరు ముందుకు రావటం లేదు. కానీ మేము భూములు ఇస్తాము, మీరు పరిశ్రమలు పెట్టమంటే చాలా మంది వస్తారు, భూములు తీసుకుంటారు, కొంత డబ్బులు కట్టి దాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో పెడతారు, వందలాది కోట్ల రూపాయలు లోన్ తీసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏముంది? ఆ భూములకు స్ట్రక్ అయిపోతాయి తప్ప. అంటే ఇదివరకు అంబానీ, అదానీ, జిందాలు, భజంక ఇట్లాంటి వాళ్ళు అందరూ వచ్చారు కదా అప్పుడు జగన్ టైంలో, వాళ్ళు పెట్టుబడులు పెట్టలేదా? ఇప్పుడు కొనసాగించరా వాళ్ళు? సార్ ఇప్పుడు మీకు ఏ పారిశ్రామికవేత్త అయినా కానీ, ఈవెన్ బిల్ గేట్స్ అయినా కానీ, లేకపోతే ఎలన్ మస్క్ అయినప్పటికీ కూడా మనం ఏదో ఆహ్వానించామని చెప్పి వాళ్ళు వచ్చి పెట్టారండి. వాళ్ళు అన్ని అంశాలను పరిశీలనలోకి తీసుకుంటారు. అక్కడ మనం చెప్పినట్టు
ప్రభుత్వం, ప్రాంతం, తర్వాత సౌకర్యాలు, లాభాలు, చీప్గా లేబర్, అలాగే నైపుణ్యంగా లేబర్, ఇవన్నీ చూసుకుంటారండి. అవన్నీ చూసుకోకుండా ఎవడో వచ్చి ఎక్కడ ఇండస్ట్రీ పెట్టరు. ఎందుకంటే అవేమీ కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు కాదు అందరికీ చేసేయడానికి. రెండోది, గతంలో పెట్టలేదా అంటే గతంలో అయితే కొంత పెట్టుబడులు వచ్చినాయి, దానికి మనం ఎవరు కాదనలేరండి. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైంలో పెట్టుబడులు వచ్చినాయి. అలాగే మీకు పోర్ట్లు ఏర్పాటు చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతూ ఉంది. అదే ఆ టైంలో మరి వీళ్ళు ప్రచారం చేసినంత బ్యాడ్గా అయితే ఏమీ లేదు. పారిశ్రామిక వృద్ధి కూడా బాగానే ఉంది, ఇండస్ట్రియల్ యూనిట్స్ కూడా బాగా పెరిగినాయి. అలాగే మీకు ఒక పరిశ్రమ లేకపోతే ఒక వ్యాపారం వస్తేనే మీకు పిఎఫ్ అకౌంట్స్ వస్తాయండి. మీకు జగన్మోహన్ టైంలో పిఎఫ్ అకౌంట్స్ పెరిగాయి. జగన్మోహన్ టైంలో ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సిస్ సంఖ్య పెరిగింది. అంటే మరి గ్రోత్ లేకపోతే, వ్యాపారం లేకపోతే, పరిశ్రమలు లేకపోతే ఇవి ఎట్లా సాధ్యం అవుతాయి? ఉపాధి లేకపోతే ఎలా సాధ్యం అవుతుంది? కాబట్టి ఏంటంటే ఆ రోజుల్లో ఖచ్చితంగా కొంత ప్రభావం అనేది, గ్రోత్ అనేది కనిపించింది. కానీ లేదు 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 అని చెప్పడం, ప్రజలు దాన్ని నమ్మటంతో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించారు. చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి గద్దెనెక్కించారు. కానీ ఈ 6 నెలల్లో ఆయన చేసింది కూడా శూన్యమే. కొద్ది భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రాజెక్టులు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు, అమరావతి లేకపోతే పోలవరం లేదా ఇంకొకటి. వాటి వల్ల ఏమవుతుందంటే ఈ కాంట్రాక్ట్ చేసే వాళ్ళకి ఒకేసారి 100 కోట్లు 1000 కోట్లు ఇవ్వాల్సి వస్తుందండి. ఈ 100 కోట్లు 1000 కోట్లు తీసుకునే కాంట్రాక్టర్లు ఆ డబ్బుల్లో అత్యధిక భాగం తరలిస్తారు ఇతర ప్రాంతాలకి, లేదా ఇతర ప్రాంతాల్లో వనరులు కొనడానికి వెళ్తారు. మన మార్కెట్లోకి అమౌంట్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ పోలవరానికి ఈ ప్రభుత్వం అంటే కేంద్రం 15,000 కోట్లు ఇచ్చింది అనుకోండి. ఆ 15,000 కోట్లు ఏపీలో ఖర్చు పెడతారంటే దాంట్లో ఖర్చు పెట్టేది కేవలం కొద్ది శాతమే. మిగతా అంతా కూడా వివిధ రూపాల్లో ఇతర ప్రాంతాలకి, ఇతర రాష్ట్రాలకి వాళ్ళు ఖర్చు పెట్టాలి అక్కడ మెటీరియల్ కోసం, ఇంకో దానికోసం. కాబట్టి ఏంటంటే ఆ అమౌంట్ వలన ఈ రాష్ట్రంలో మీకు ఉపాధి పెరగదు, ప్రజలకు పర్చేసింగ్ పవర్ పెరగదు. ఫలితంగా ఆ ప్రాజెక్టు వరకు పూర్తయితే పర్వాలేదు, పూర్తి కాకుండా ఉంటే మళ్ళీ లాసే. మీకు పోలవరం అట్లాగే మీకు ఆగిపోయింది, మీకు అమరావతి ఆగిపోయింది. మీకు కొన్ని 100,000 కోట్ల రూపాయలు అక్కడ స్పెండ్ చేశారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే జగన్మోహన్ టైంలో ప్రాజెక్టులు, పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులు చేపట్టకపోయినప్పుడు కూడా వందలాది మందికి ఉపాధి కల్పించే యూనిట్లు వచ్చినాయండి. అది రెండోది ఏమైందంటే ముఖ్యమైనది, అక్కడ ఆయన హయాంలో నేరుగా నగదు బదిలీ చేయడం వల్ల దాదాపు ఆయన ఉన్న 5 ఏళ్ల కాలంలో 2.75 లక్షల కోట్ల రూపాయల నగదు అనేది స్థానికంగా ఉండే ప్రజలకు అందిందండి. దాంట్లో మరీ ముఖ్యంగా పేద, దిగువ, ఎగువ మధ్య తరగతి ప్రజలకు అందింది. వెంటనే వాడు ఏం చేశారు? ఆ డబ్బంతా తీసుకొచ్చి సేవింగ్ చేసుకోలేదు. ఎక్కువగా వాళ్ళు వస్తువులు కొనుక్కున్నారండి, వస్తు సేవలను వినియోగించుకున్నారు, స్థానికంగా వినియోగించుకున్నారు. వాళ్ళు బట్టలు కొనుక్కున్నారు, స్కూటర్లు కొనుక్కున్నారు, లేదంటే ఇట్లా రకరకాల ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుక్కున్నారు, సెల్ ఫోన్లు కొనుక్కున్నారు. అన్ని కూడా స్థానికంగా ఉన్న మార్కెట్లోనే ఆ డబ్బంతా సర్క్యులేట్ అయింది. కాబట్టి మీకు జిఎస్టీ కూడా బాగా పెరిగింది మీకు. ఎందుకంటే ఆ డబ్బులంతా టర్న్ ఓవర్ అవ్వడం, ఆ వ్యాపారస్తుల దగ్గర ఇంకో చోటుకి వెళ్ళటం, ఇంకో చోట దగ్గర నుంచి ఇంకో చోటుకి వెళ్ళటం, అలా వెళ్ళటం వల్ల ఏంటంటే ప్రతి చోట కూడా ట్యాక్స్లు అనేవి కేంద్రానికి, రాష్ట్రానికి కూడా వచ్చాయి, ఉత్పత్తులు పెరిగాయి. ఇదంతా కూడా పాజిటివ్ ఒక సైకిల్ లా కనిపించింది మనకి. వేరే ఒక్కసారి ఈ ప్రభుత్వం ఇచ్చే, అంటే సంవత్సరానికి దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఈ గవర్నమెంట్ నేరుగా ఇచ్చేది గతంలో. అది ఇప్పుడు ఆ డబ్బులన్నీ కూడా ఆగిపోయినాయి. ప్రజల దగ్గర కొనుగోలు శక్తి తగ్గింది, ఫలితంగా జిఎస్టీ తగ్గింది. మరి అదన్నా వాళ్ళు గమనించుకోవాలి కదా. ఏమీ లేదండి, అది గుడ్డెద్దు చేలో పడితే ఏదో అక్కడ ఆ రకంగా వాళ్ళు ఏం చేశారంటే ఇష్టం వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ని మార్చేస్తున్నారు. అదంతా కూడా పాజిటివ్గా లేదు, ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు. వాళ్ళు తమ వైఖరిని ఖచ్చితంగా మార్చుకోవాల్సి వస్తుంది. కబుర్లు చెప్పి కాలక్షేపం చేయటం కాదు, కార్యాచరణ చూపించాలి. సాయి గారు, అంటే గుజరాత్లో 5 టర్మ్స్ వరుసగా భారతీయ జనతా పార్టీ మోడీ గెలిచాడు, ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తోంది. కాబట్టి స్థిరత్వంతో కూడిన ప్రభుత్వం కాబట్టి అక్కడ పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అట్లాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి రావాలి అని చంద్రబాబు గారు నిన్న ప్రెస్తో మాట్లాడారు దావోస్లో. అంటే ఆంధ్రాలో పర్మనెంట్గా తెలుగుదేశం కూటమిని గెలిపించండి అని చెప్తున్నారు. అప్పుడు మాత్రమే సాధ్యం అన్నటువంటి సంకేతం అనుకోవచ్చు. అది ఖచ్చితంగానండి. అప్పుడు ఇది అధికారం అనేది అది ఎంతకీ తీరని దాహం అండి. వాళ్ళు అధికారం లేకపోతే వాళ్ళకి పిచ్చెక్కినట్టుగా తయారవుతుంది.
అధికారం ఉండాలి, దాన్ని అనుభవించాలి. రాజ్యం వీరభోజ్యం అన్నది ఎందుకంటే నాకు తెలియదు, కానీ ఈ వచ్చిన తర్వాత మనం అసలు వెచ్చలవిడి ఖర్చు పెట్టుకోవచ్చు కదా. హైదరాబాద్లో ఒక ఇల్లు మెయింటైన్ చేయొచ్చు, ఇక్కడ ఒక ఇల్లు మెయింటైన్ చేయొచ్చు, ఇంకో వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళినా కానీ మన ఫ్లైట్లో తిరగచ్చు, స్పెషల్ ఫ్లైట్లో 20-30 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు వాడుకోవచ్చు, మన వాళ్ళందరికీ కూడా సహాయం చేసుకోవచ్చు. ఇన్ని సదుపాయాలు ఉన్నాయి కదా అక్కడ, దాన్ని ఎందుకు పోగొట్టుకుంటారు? ఆ పోగొట్టుకోవడం ఇష్టం లేక ఏంటంటే వీళ్ళకి ఒక వాంఛ, మనం ఇక్కడే మనమే ఉండిపోవాలి, మనమే చేయాలి, మన తప్ప ఇంకెవరు ఉండకూడదనే భావన కూడా ఉంది. అది తప్పండి. అది ప్రజలు ఏం చేస్తారంటే మనలాంటి వాళ్ళంతా చివరికి వెక్స్ అయిపోయి మార్చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు ఓడిపోలేదండి, ఎన్నిసార్లు ఇటువంటి కబుర్లు చెప్పలేదు ఆయన. విజన్ 2020 అని చెప్పన్నాడు, విజన్ 2047 అని చెప్పి అన్నాడు. ఎన్ని చెప్పినా జనం నమ్ముతున్నారా? అదే నమ్ముతున్నారా అంటే నమ్మినంతకాలం నమ్ముతున్నారు, మళ్ళీ అతను తీసుకెళ్ళి పక్కన పెడుతున్నారు. కాబట్టి అలా పక్కన పెట్టకుండా ఉండాలి అంటే ఆయన కూడా నిజాయితీగా పనిచేయాలండి. ఆయన టీం కూడా నిజాయితీగా పనిచేయాలి. ప్రజలను మభ్యపెట్టే పనులు చేయటం మానివేయాలి. సరే, గుజరాత్కి వచ్చేటప్పటికి మీకు నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి పాలిటిక్స్ వేరుగా ఉన్నాయండి. అక్కడ మీకు మతం అనేది కూడా చాలా కీలకమైన అంశంగా మారుతుంది. బీజేపీ అనేది ఆ మత ప్రాతిపదికగా రాజకీయాలు చేస్తూ సర్వైవ్ అవుతుంది. అయితే గుజరాత్కి వచ్చినప్పటికీ అక్కడ పెట్టుబడులు పెట్టే వాళ్ళే మీకు గుజరాత్ అసంఖ్యాకంగా ఉన్నారు. అక్కడ నిజానికి బయట పెట్టుబడి అక్కర్లేదు వాళ్ళకి అది. ఎందుకంటే గుజరాతీయులే వేల కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉన్నవాళ్ళు. రెండోది, అవినీతి తక్కువగా ఉంది. మరి ఆ పరిస్థితులు మనకు ఉన్నాయా? మనకి లేవు. కాబట్టి ఏంటంటే ఇక్కడ గ్రోత్ అనేది, పారిశ్రామిక వృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారు ఆశించినంతగా ఉండదు. అది బహుశా ఆయన కూడా తెలిసేమో. ఈయన దావోస్ నుంచి వచ్చిన తర్వాత ఆయన సమీక్ష చేసుకోవాలి. ఎందుకు ఇలాగ ఆంధ్రప్రదేశ్కి పరిస్థితి ఏర్పడింది అని సమీక్ష చేసుకోవాలి. తర్వాత భూమి రేట్లు అనేవి ఆంధ్రప్రదేశ్ ఏ మారుమూలు వెళ్ళినప్పటికీ కూడా ఎకరం 50 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు చెప్తున్నారు. ఆ రకంగా ఉంటే ఎవరూ కూడా కొనటానికి ఇష్టపడరు. అక్కడ ఒక పారిశ్రామిక యూనిట్ కానీ లేకపోతే ఒక చిన్న వ్యాపారం పెట్టడం కూడా ఇష్టపడరు. ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకోవాలి. అంటే దాన్ని ఏం చేయాలి అంటే ప్రభుత్వం ఆలోచించాలి దానికి. అది మీరు మరోవైపు ఏంటంటే ఈ భూమికి రిజిస్ట్రేషన్ రేట్లు పెంచేయటం, పన్నులు పెంచేయటం, మీరు ఒకవైపు మీ ఆదాయం కోసం కొల్లగొట్టే పనులు చేస్తూ ఉంటుంటే ఇవంతా కూడా బడ్డెనిగా మరి వాళ్ళు భావిస్తారు కదండి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు. మరి వారికి ఇచ్చే రాయితీలు ఏంటి? ఇవన్నీ కూడా కౌంట్లోకి వస్తాయి. సాయి గారు, ఒక ఇన్వెస్ట్మెంట్ ఎవరన్నా చేయాలనుకుంటే. అంటే ఇక్కడ ఒక అర్థం కాని విషయం ఏంటంటే, అంతకుముందు అసలు తెలంగాణ అంటే చాలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వచ్చేవాళ్ళు కాదు కాంగ్రెస్ ఉన్నప్పుడు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్ గేట్స్ దగ్గరికి వెళ్ళి ఆయన పట్టుకొచ్చి హైదరాబాద్లో క్యాంపస్ పెట్టాక స్టార్ట్ అయింది. ఆ తర్వాతనే గ్రోత్ అనేది జరిగింది. అసలు హైదరాబాద్ అన్నటువంటి దానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేశాను అని పదే చెప్తారు చంద్రబాబు గారు. ఇప్పుడు కూడా నిన్న కూడా దావోస్లో చెప్పారు, నేను హైదరాబాద్ను సృష్టించాను అన్నటువంటి పాయింట్. ఇప్పుడు చూస్తే తర్వాత చంద్రబాబు గారు దిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి టైంలోనూ అక్కడికి పెట్టుబడులు వచ్చినాయి. ఆ తర్వాతన ఎవరైతే కేసీఆర్ టైంలోనూ పెట్టుబడులు వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇవాళ అదే చంద్రబాబు గారు అక్కడ ఎదురు బొదురు కూర్చుంటే, అదే బాబుగారి శిష్యుడు లేదా బాబుగారి సహచరుడు అయినటువంటి రేవంత్ కూర్చుని ఉంటే రేవంత్ దగ్గరికి పెట్టుబడులు వచ్చినాయి, ఇక్కడికి రాలేదు. ఇది బ్రాండ్ అనేటటువంటి దాంట్లో తేడానా, లేదా చంద్రబాబు గారు దాన్ని బాగు చేయడం వల్ల అక్కడికి పెట్టుబడులు వచ్చినాయి అని చూడాలా? లేదండి, చంద్రబాబు నాయుడు గారు జనాన్ని మభ్యపెట్టే విషయంలో ఆయన అందరికన్నా చాలా ముందుంటాడు. ఆయన లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేంటిగా భ్రమించేయడంలో ఆయన గొప్ప మ్యూజిషియన్ ఆయన. అయితే హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన చెప్పుకుంటాడు. ఆయన గొప్ప విషయం అదేనండి. మొత్తం ప్రపంచం అంతా ఏకమయ్యి హైదరాబాద్ అనేది దానంతటా అది డెవలప్ అయింది, అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి డెవలప్ అయిందని చెప్పినప్పటికీ కూడా దాన్ని ఆయన పట్టించుకోడు. హైదరాబాద్ నా వల్ల డెవలప్ అయిందని చెప్పి చెప్పుకుంటాడు ఆయన. అది ఆయన గొప్పతనం అండి. అది ప్రపంచంలో వ్యతిరేకించినా ఈయన దానికి పట్టించుకోడు ఆయన. అయితే ఇక్కడ ఏంటంటే హైదరాబాద్కి సంబంధించి, హైదరాబాదు కొత్తగా వచ్చిన నగరం కాదండి. దాదాపు 455 సంవత్సరాల చరిత్ర ఉన్న నగరం అది. ఇక్కడ ఎందుకు మీకు పారిశ్రామికవేత్తలు లేకపోతే వ్యాపారవేత్తలు అక్కడ ఇదయ్యారంటే, అక్కడ ఉన్న వాతావరణం, విశాలంగా ఉన్న ప్రాంతం అండి, ఖాళీ స్థలాలు అపారంగా ఉండేవి. మూడోది, ప్రజలు చాలా తక్కువ రేటుకి స్థలాల్ని పొలాల్ని అమ్మేసుకున్నారండి. అక్కడ వందల వేల ఎకరాలు అమ్మకానికి వాళ్ళు సిద్ధంగా ఉంటాయి, వాళ్ళు అమ్ముకున్నారు. ఇలాగేంటంటే అలా చేసినప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వాతావరణం కూడా మీకు అనుకూలంగా ఉంటాం.
ఈ ఇతర ప్రాంతాలను చూసుకుంటే ఏం చేస్తారంటే అదే మనకి ఇక్కడ మనం ఢిల్లీలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలనుకుంటే జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, మనకి ₹1,00,00,000 అవుతుంది. అదే మనం హైదరాబాద్లో అయితే 25 lakhs కొనుక్కోవచ్చు అని అన్నప్పుడు ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెడతారండి. అయితే ఒక్కసారి హైదరాబాద్కి ఎవరన్నా వచ్చారు అంటే తిరిగి వెళ్ళటం కష్టం. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక ఓపీఎం సిటీ, ఒక నల్లమందు నగరం. నల్లమందు నగరం అంటే నల్లమందు అమ్ముతారని కదండి, అది ఒక వ్యసన పరులుడిగా మారుస్తుంది. ఎవరన్నా హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, అక్కడ జీవితానికి అలవాటు పడిన వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి రావడానికి ఇష్టపడరు, వెరీ గత్యంతరమైన పరిస్థితులు తప్ప. అటువంటి నగరం అది. కాబట్టి ఏంటంటే అక్కడ వాళ్ళు దాన్ని డెవలప్ చేస్తారు. డెవలప్ చేయడానికి తగ్గట్టుగా అక్కడ మీకు వనరులు ఉన్నాయి, భూమి ఉంది, పబ్లిక్ మెంటాలిటీ కూడా ఉందండి. అంటే పబ్లిక్ మెంటాలిటీ ఏంటంటే అక్కడ ఎవరిని పెద్దగా పట్టించుకొని ఎవరు వాళ్ళు చూసుకుంటూ పోతారు. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఇక్కడ ఏపీకి వచ్చేటప్పటికి ఇక్కడ కులాలు, తర్వాత రాజకీయాలు, ఇతరత్ర అంశాలన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. దాని నేపథ్యంలో అంటే మీకు హైదరాబాద్ అభివృద్ధి అనేది ఆపటం కానీ లేకపోతే అది ఇక్కడ లేదని చెప్పడం కానీ ఎవరికీ సాధ్యం కాదు. హైదరాబాద్ అనేది ఒక రకంగా చెప్పండి ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా ఎమర్జ్ అయ్యింది, తనకు తానే ఎమర్జ్ అయ్యింది. దానికి కొంత వీళ్ళు నాయకుల చర్యలు కొంత తోడ్పాటు పడ్డాయి తప్ప ఈ నాయకులే చేశామని చెప్పడం అనేది హాస్యాస్పదం. సాయి గారు తర్వాత నిన్న బిల్ గేట్స్తో ప్రత్యేకించి మీటింగ్ అయ్యారు. ఒకప్పుడు ఆ బిల్ గేట్స్తో నిన్న దానికి ఒక పెద్ద వైరల్ కూడా అయింది. ఏంటంటే 1999 మళ్ళీ వస్తుంది. ఆనాడు చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్తో ప్రారంభమైతేనే హైదరాబాద్ వాళ్ళ రూపం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బిల్ గేట్స్తో మీటింగ్ అయ్యారు కాబట్టి ఆంధ్ర రూపం మారబోతోంది అన్నటువంటిది ప్రచారం అండి. బాకాలు చేసే ఈ ప్రచార మాధ్యమాలు వారికి అనుకూలంగా అది కూడా కొనుగోలు చేశారు వాళ్ళు. ఇంకా వాళ్ళు చెప్పిందంతా కూడా ఇట్లా చెప్తారు. ఇంకేళ్ళు మీకు మళ్ళీ చెప్తున్నా సార్, మీకు ఆంధ్రప్రదేశ్ రెడీ టు కాంకర్ ది వరల్డ్. ఇంతకన్నా మీకు ఏం కావాలి? బిజినెస్ టుడే పత్రికలో డేట్ అండి 16 జనవరి 2025. అంటే బాగా ఊదుకోవడం అనేది ఇంతకన్నా దారుణంగా ఉంటుందా? ఇంతకన్నా హైయెస్ట్, అంతకన్నా గరిష్టమైన స్థాయి ఉంటుందా మీకు? వాళ్ళు ఏమైనా చెప్తారు అక్కడ. ప్రతిదీ కొనుగోలు చేయడానికి రెడీగా ఉంటారు అండి వాళ్ళు. ఎట్ ది కాస్ట్ ఆఫ్ పబ్లిక్ మనీ. ప్రజాధనంతో తమను తాము ఎలివేట్ చేసుకోవడానికి వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు, దాంట్లో సిద్ధహస్తులు. అదే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. ఎంత ఫెయిల్ అయ్యాడంటే మీకు జగన్మోహన్ రెడ్డి దేవులపల్లి అమర్ అని చెప్పి ఒక ఆయన్ని నేషనల్ మీడియా సలహాదారుకి పెట్టుకున్నాడు ఆయన. కానీ నేషనల్ మీడియా సలహాదారులు పెట్టుకుని దానికి బడ్జెట్ కేటాయించలేదు. నిజానికి ఏంటంటే ఈ దేవులపల్లి అమర్కి ఉన్న కాంటాక్ట్స్ కావచ్చు, లేదా దేవులపల్లి అమర్కి ఉన్న సిచ్యువేషన్ బట్టి అతను జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేయొచ్చు. కానీ అసలు అటువంటి ప్రయత్నాన్ని అమర్ చేయలేదు, ఇక్కడ జగన్ కూడా చేయలేదు. అటువంటి ప్రయత్నమే, అటువంటి అవకాశమే చంద్రబాబు నాయుడుకి ఇస్తే అసలు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోతాడు ఆయన. అంతర్జాతీయ స్థాయిలో అసలు చంద్రబాబు నాయుడు అంటే ఓకే విజనరీ ఇంటర్నేషనల్ లీడర్ అని చెప్పి చెప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. అంటే ఇట్లాగా ప్రచారం చేసుకునే విషయంలో కూడా జగన్ ఫెయిల్ అయితే చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యాడు. దాంట్లో భాగంగానే బిల్ గేట్స్ గురించో ఇంకొకటి గురించో ఇట్లాగా వాళ్ళు ప్రమోట్ చేస్తూ ముందుకెళ్తూ ఉంటారండి. సాయి గారు పెద్దగా అయితే ఉండదు మనకి. గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు తమ ఇండియన్ హెడ్ క్వార్టర్ ఆంధ్ర నుంచి పెడితే ఎట్లా ఉంటుంది? పెట్టే అవకాశం ఉంటుంది అంటే మనం అనుకున్నట్టు పెట్టరండి వాళ్ళు. మనం చెప్తున్నాను కదా సార్, ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడండి, వాళ్ళ హెడ్ క్వార్టర్ అనేది అదొక సేవా సంస్థ. అది మిలిందా బిల్ గేట్ ఫౌండేషన్. అది ఆ ఫౌండేషన్ హెడ్ క్వార్టర్ విజయవాడలో అమరావతిలో ఎందుకు పెడతారండి వాళ్ళు? అసలు మనం ఎందుకు అనుకుంటున్నాం అట్లాగా? ఇవాళ అమెరికాలోనే బోర్డు అంత అవకాశాలు ఉన్నాయి అక్కడ. ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా ఫస్ట్ అని చెప్పాడు, బాబు మీరు చేస్తే ఇక్కడ చేయండి, అదే ఫోన్ అని చెప్పన్నాడు వాళ్ళని. ఇవన్నీ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా తమ ఈ ఉత్పత్తి కేంద్రాన్ని చైనా నుంచి మళ్ళీ వెనక్కి తెచ్చే ప్రయత్నం ఉన్నారు వాళ్ళు. ఇటువంటిది ఆ దేశపు విధానాలను కాదని చెప్పి, ఆ దేశ అధ్యక్షుడి అభిమతాన్ని కాదని చెప్పి బిల్ గేట్స్ వచ్చి అమరావతిలో పెడతాడా ఆయన కేంద్రాన్ని? ఎందుకు పెడతారండి? ఇవన్నీ కూడా భ్రమింప చేయటం, జనాలను మాయ చేయటం, జనాలను మోసపోచటం, ఇవన్నీ జరిగాయి కాదండి, ఏమీ జరగవు ఇవన్నీ కూడా. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఈ మధ్యలో అంటే చంద్రబాబు గారి మధ్యలో ఓడిపోవడం వల్ల ఒక 10 ఏళ్ళు దెబ్బతిన్నది రాష్ట్రం. మళ్ళీ వచ్చాక మళ్ళీ గాడిని పెట్టాను, మళ్ళీ గాడిని పెడితే మళ్ళీ వచ్చి నాశనం చేశారు.
ఇట్లాగ ఈ మధ్యలో రాక్షసులు వచ్చి నాశనం చేస్తూ ఉండటం వల్ల డెవలప్మెంట్ పోతుంది తప్పించి, లేకపోతే కనుక అసలు రాష్ట్రం ప్రగతి పదంలో ఉండేది, ఈ పాటికి గుజరాత్ను కూడా తలదన్నేది అనేదే చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నటువంటి మాట. అవునండి. ఇప్పుడు ఆయన అలా చెప్పకపోతే ఆశ్చర్యపోవాలి. ఆయన వ్యవహార శైలిని బహుశా మీలాంటోళ్ళు లేకపోతే నాలాంటోడు ఆయన చాలా కాలం మనం గమనిస్తూనే ఉన్నాం. అందుకు భిన్నంగా ఆయన ఏమీ వ్యవహరించడం లేదు. నాకు ఉన్న ఒక అభ్యంతరం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రజలు అవకాశం ఇస్తున్నప్పటికీ కూడా, ఇది చంద్రబాబు నాయుడు అనేక తప్పులు చేస్తే ప్రజలు ఘోరంగా దండించినప్పటికీ ఇంకోసారి అవకాశం ఇస్తున్నారు. ఇలా అవకాశం ఇచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి వైఖరిలో మార్పు రావటం లేదు. చంద్రబాబు నాయుడు ఒక సాధారణ సాదాసీదా రాజకీయ నాయకుడిగానే ఉంటున్నాడు తప్ప, ఈ ప్రజలు నాకు ఇన్నిసార్లు అవకాశం ఇచ్చారు కదా, నేను మారతాను, ఒక రాజనీతివేత్తగా ఎదుగుతాను, ఒక మంచి పరిపాలనని అందిస్తాను అని చెప్పి ఆయన అనుకోవటం లేదండి. ప్రతిదీ కూడా, ప్రతి నెపాన్ని, ప్రతి వైఫల్యాన్ని ఇతరుల మీద నెట్టేయడం, ఇతరుల అచీవ్మెంట్స్ని కూడా తన ఖాతాలు వేసుకోవటం. నిన్న చూసారు దావోస్లో, మొన్న ఆయన చెప్పింది ఆంధ్రప్రదేశ్ గురించి చెబుతూ, పారిశ్రామికవేత్తలు అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తూ, ఆంధ్రప్రదేశ్లో 10 పోర్టులు ఉన్నాయి, గత 5 సంవత్సరాలకి ఇంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అని చెప్తున్నాడు ఆయన. ఇన్ని పరిశ్రమలు వచ్చిందని చెప్తున్నాడు ఆయన. మరి గత ప్రభుత్వం ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. అక్కడ మాత్రం నిస్సంకోచంగా చెప్తున్నాడు ఆయన, ఇది మాకు బాగుంది, ఇక్కడ సిచ్యువేషన్ బాగుంది, ఏపీలో పెట్టుబడులు వచ్చినాయి గత ప్రభుత్వ హయాంలో, 10 పోర్టులు ఉన్నాయని చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చేమో దానికి భిన్నంగా చెప్తాడు ఆయన. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా, నేను మారను, నేను ఇలాగే రాజకీయం చేస్తాను, ఒక రాజనీతివేత్తగా అసలు రాజనీతివేత్తగా ఎదిగే సమస్య లేదు, నాకు ఎంత అనుకున్నప్పుడు కూడా నా నైజం ఇదే అని పదే పదే నిరూపించే ప్రయత్నం చేస్తున్నారేమోనన్న అనుమానం కలుగుతుంది సాయి గారు. రైట్. ఇప్పుడు దావోస్ నుంచి వచ్చాక మళ్ళీ ఈ పదమే జనంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా, జగన్ వెళ్ళిపోతే కానీ మేము రామంటున్నారు అనేటటువంటిది. చేసిన ఆశ్చర్యపోకర్లేదండి, అటువంటి ప్రచారం చేసినా కానీ అట్లా చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు దీనికి మళ్ళీ మసిపూసి మారడిగా చేసే ప్రయత్నం చేస్తారు. అక్కడ మేము ఇంతమందితో మాట్లాడాము, వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారు, ప్రతిపాదనలు పంపిస్తున్నాం వాళ్ళకి, అది తొందరలో వచ్చేస్తాయి అని చెప్పి అటువంటి మభ్యపెట్టే పనులనేవి చేస్తారు అక్కడ. అది అంతే తప్ప వైఫల్యాలు అనేది వాళ్ళకి అసలు వైఫల్యాలు లేవంటారు వీళ్ళు. మేము చేసేదంతా కూడా చక్కటి విజయాన్ని అందించే పనులే, మాకు అసలు వైఫల్యాలు అనేవి లేవని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తారండి. ఒక అయోమయం ఏంటంటే, ఇప్పుడు మహారాష్ట్రలో పెట్టే పెట్టుబడులు కావచ్చు, తమిళనాడులో పెట్టే పెట్టుబడులు కావచ్చు, రూరల్ ఇంటీరియర్ ఏరియాలకు కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి సదర్ కంపెనీలు. లైక్ జిందాల్ వాళ్ళు నిన్న మహారాష్ట్రలో నాగపూర్ కావచ్చు, లేకపోతే చాలా ఇతర ఊళ్ళల్లో కూడా పెట్టుకొచ్చారు. ఉట్టి ముంబై కాదు, తానే కానీ పూనా కానీ ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అట్లాగే తమిళనాడులో కూడా చూస్తే మనం కోయంబత్తూరు ఇతర ఏరియాలలోకి పెడతా ఉంటారు. తెలంగాణలోనేమో నిన్నటి పెట్టుబడులన్నీ హైదరాబాద్ చుట్టూనే కేంద్రీకృతమైనవి. ఆంధ్రప్రదేశ్లో అసలు లేదు. దీన్ని ఎలా చూడాలి? ఇక్కడ ఇది మంచి మనం అందరూ ఆలోచించాల్సిన అంశం ఉంటుంది. పరిశ్రమలు అనేవి ఒక చోట ఎప్పుడూ కేంద్రీకృతం కాకూడదు. దీనికి గతంలో అనేక అనుభవాలు మనకున్న చేదు అనుభవాలు ఉన్నాయండి. ఒకే చోట కేంద్రీకృతం అయితే ఏమవుతుందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది, హైదరాబాద్ డెవలప్ అవడం వల్ల వాళ్ళు తెలంగాణ వాదులు హైదరాబాద్ మాదే మీరంతా వచ్చారని చెప్పి మన ఐపీ వాళ్ళు వెళ్ళిపోమని చెప్పిన రాష్ట్రం విడిపోయింది. ఇది కాకుండా మీకు చైనా ఒకసారి మనం చూద్దాం. చైనా సంగతి చూస్తే, చైనాలో పారిశ్రామిక హబ్బులు అనేవి దాదాపు 2000-3000 ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కడ రిమోట్గా ఉంటాయండి. అంతే చెప్ప బీజింగ్ చుట్టూ ఎక్కడ ఉండవు. అసలు బీజింగ్ చుట్టూ పరిశ్రమలే లేవు. బీజింగ్ అనేది కొన్ని అంతర్జాతీయ సంస్థల కార్యాలయాలకు నెలవుగా ఉంది తప్ప పరిశ్రమలకు నెలవుగా లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు? విశాఖపట్నంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం, కాకినాడలో ఏర్పాటు చేస్తాం, అమరావతిలో ఏర్పాటు చేస్తాం చెప్పంటారా? ఆల్రెడీ ఇప్పటికే మురికిగా తయారైన పట్టణాలు నగరాల్లో దగ్గరలో మీరు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వాటి మీద మరింత ఒత్తిడి పెరుగుతుంది కదా. అలా చేయకుండా ఈ ఖాళీగా అంటే జన సామర్థ్యం తక్కువ ఉన్న ప్రాంతాల్లోనే పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మంచిది. ఆ ప్రాంతాలు కూడా డెవలప్ అవుతాయి, ఆ చుట్టుపక్కల గ్రామాలు డెవలప్ అవుతాయండి.
అసలు ఆ కాన్సెప్ట్ పోయింది అక్కడ. అన్నీ కూడా అమరావతిలో పెట్టేయాలి, అన్నీ కూడా వైజాగ్లో పెట్టేయాలి అనే భావన ఉండడం కూడా తప్పే. ఇప్పుడు ప్రపంచంలో మారుతున్న పరిణామాలను కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది. అలా చంద్రబాబు నాయుడు గమనిస్తే ఇటువంటి మాట అన్నారండి. రైట్. ఇంకొక ప్రధానమైన అంశం అంటే రాజకీయ పరంగా చూస్తే ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉంది. 3 పార్టీల కూటమి ప్రభుత్వం చాలా బలమైనటువంటి సీట్లు 93% స్ట్రైక్ రేట్ సాధించింది. ఇంత విజయం దేశమంతా కూడా చర్చించుకునేంతటి స్థాయిలో వచ్చినప్పుడు ఎగబడి రావాలి కదా ఇన్వెస్ట్మెంట్స్. ఎక్కడ లోపం ఉంది? లోపం అనేది భారతదేశానికి సంబంధించి మనం ఏపీలో ఉన్నాం కాబట్టి ఏపీలో ఉన్న సామాజిక భౌగోళిక పరిస్థితులు దీనికి కారణం అవుతాయండి. మనం ఇందాక అనుకున్నట్టు ఎక్కడ పడితే ఎక్కడ ఎవడు పడితే వాడు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసేయరు. ఈవెన్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కారుకు సంబంధించిన డీలర్షిప్ ఉంటుందండి. ఒక షోరూమ్ ఏర్పాటు చేయాలి. షోరూమ్ ఎక్కడ ఏర్పాటు చేస్తాడు? పొటెన్షియల్ పట్టణాలు నగరాలు ఆ ప్రాంతాల్లో ఆ ఊరి చివరైన పనులని చెప్పి అక్కడ పెడతాడు. అంతే తప్ప ఈ కార్ షోరూమ్ తీసుకెళ్లి ఇంకోసారి పెట్టమంటే విలేజ్లో పెట్టమంటే పెట్టాడు. అలాగే ఏ వ్యాపారవేత్త అయినప్పటికీ కూడా తనకు అనుకూలమైన ప్లేస్ ఏది, రవాణా మార్గాలు ఉన్నాయా, నీరుందా, కరెంట్ ఉందా, భూములు చౌకగా ఉన్నాయా, లేబర్ జరుగుతుందా, లేబర్ అండ్రెస్ట్ ఉందా, ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూడకుండా ఎవరు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయరు. అది చంద్రబాబు నాయుడు కాదు కదా, మోడీ వచ్చి చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చెయ్యరండి. మీకు ఎగ్జాంపుల్ మీకు గతంలో విజయనగరం దగ్గర నాగార్జున గ్రూప్ వాళ్ళు ఒక పెద్ద థర్మల్ కేంద్రం విద్యుత్ కేంద్రం పెడదామని చెప్పి ప్రయత్నిస్తే అక్కడ జనం తిరగబడితే వాళ్ళు అక్కడి నుంచి మొత్తం విషయాన్ని తీసుకెళ్ళిపోయారు. అంటే అది కూడా చూస్తారు. పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల వైఖరిని కూడా చూస్తారండి. ఎప్పుడు కూడా మీకు ఒక అంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయరు అక్కడ మీకు. ఇవన్నీ కూడా చూసుకొని చేస్తారు తప్ప చంద్రబాబు నాయుడు, లోకేష్, లేకపోతే మోడీ గారు, లేదా పవన్ గారు మొహాన్ని చూసి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టరు. రైట్. ఇక రెండవ అంశం ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి వినబడుతున్నటువంటిది చూస్తున్నాం. డిప్యూటీ సీఎంగా లోకేష్, తర్వాత సీఎంగా పవన్ కళ్యాణ్, సీఎంగా లోకేష్, ఇవన్నీ కూడా తర్వాత ఇరు పార్టీలు కూడా వాళ్ళ కార్యకర్తలకి వార్నింగ్ ఇచ్చినాయి ఇక్కడతో ఆపమని చెప్పేసి. అయితే అగ్రనాయకులైనటువంటి చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ నోరు మెదపలేదు. ఈ మొత్తం ఎపిసోడ్ని ఎలా చూడాలి? ఇక్కడ పవన్ కళ్యాణ్కు సంబంధించి ఖచ్చితంగా ఈ కూటమిలో ఆయన ఒక కొరకరాని కొయ్య. ఆయనకి యాంబిషన్ ఉంది, ముఖ్యమంత్రి కావాలని చెప్పి. అదే విషయాన్ని ఎన్నికల సమయంలో కూడా ఇది పొత్తు కుదరడానికి ముందు కూడా పదే చెప్పాడు ఆయన. వీళ్ళు అవుతున్నప్పుడు మనం ఎందుకు కాకూడదని చెప్పి అన్నాడు ఆయన. కాబట్టి ఆయనకి యాంబిషన్ ఉంది, యాంబిషన్ ఉంటుంది, తప్పేమీ కాదండి. అయితే ఈ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలా, ఉప ముఖ్యమంత్రి కావాలా, లేకపోతే లోకేష్ ముఖ్యమంత్రి కావాలా, ఉప ముఖ్యమంత్రి కావాలా అన్నది ఎంత ఎందుకు వస్తుందంటే చంద్రబాబు నాయుడు చేసిన ఒక రాజకీయం వలన. ఆ రాజకీయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారికి స్వతహాగా భయం ఉంది. మళ్ళీ ఈసారి మనం అధికారంలోకి రాకపోతే జగన్ కొట్టే దెబ్బలతో మనం సమస్యలిపోతాం మనం. కాబట్టి అట్ ఎనీ కాస్ట్ మనం కూడా గ్రూప్ కడదాం, కూటమికి ఏర్పడదాం అని చెప్పి భావన ఆయనకుంది. రెండో వైపు పవన్ కళ్యాణ్ కూడా ఒక భయం ఉంది. మనం ఒంటరిగా వెళితే బీజేపీతో పెద్దగా లేదు కాబట్టి మనం బీజేపీతో కలిసి వెళ్ళినప్పుడు కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. అప్పట్లో ఆయన లక్ష్యం ఏంటంటే మనం అసెంబ్లీలో అడుగు పెట్టాలనేదే పవన్ లక్ష్యం. అయితే ఒంటరిగా పోటీ చేస్తే మనం పెట్టడం కష్టమేమో అని చెప్పి ఉద్దేశంతో ఆయన కూడా ఒక స్ట్రాటజిక్గా చంద్రబాబు నాయుడుతో చేతులకు వెళ్ళిపోయాడు. అంటే ఇద్దరు అవకాశం వాదులు, అంటే అవకాశం అయింది, ఇంకొక అవకాశం అయింది, ఇద్దరు కూడా అవకాశ వాదులు చేతులకు వెళ్ళిపోయారండి. అయితే ఇక్కడ జరిగిందంటే చంద్రబాబు నాయుడు బహుశా ఇది భవిష్యత్తులో ఆయన దానికి తగిన భారీ మూల్యం చెల్లించుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని కాపులంతా కూడా ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి అనుకుంటున్నారు. కాపులంతా కూడా ఆయన వెనకాల చాలా సంఘటితంగా మారారు. సరే, వీళ్ళు మారితే మనకు వచ్చే నష్టం ఏంటని చెప్పి అనుకోవచ్చు. కానీ కాపులతో పెట్టుకుంటే ఎవరైనా కానీ వారు తర్వాత తలదించవలసి వస్తుంది. ఎందుకంటే కాపుల్లో ఉన్న సంఘటిత శక్తి అనే కన్నా కూడా కాపుల్లో ఉన్న మిలిటెన్సీ అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుందండి. మీకు రంగా హత్యానంతరం ఆంధ్రప్రదేశ్లో జరిగిన విధ్వంసం అనేది మనం ఎప్పుడూ చూడలేదు. దానికి కారణం ఎవరండి? ప్రధానంగా కాపులు. కోపంతో కమ్మాలను పట్టుకొని
నానా ఇబ్బందులు పెట్టారు అక్కడ, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేశారు. అదే అయిపోయిన తర్వాత మీకు కాపు రిజర్వేషన్ పేరుతో ఒక మిలిటెంట్ ఉద్యమానికి కారణమైంది ఎవరండి? కాపు నాయకులే. అది అది చివరికి రత్నాచల ఎక్స్ప్రెస్ని తగలబెట్టారు. అదొక మిలిటెంట్ మూమెంట్. ఆ తర్వాత కోనసీమ జిల్లాలో అంత ప్రశాంతంగా ఉన్న తరుణంలో దానికి అంబేద్కర్ కోనసీమ అని పేరు పెడితే దానికి తిరుగుబాటు చేసి ఆనాటి ఒక మంత్రి, ఒక శాసనసభ్యుడి ఇల్లు తగలబెట్టింది ఎవరండి? కాపులు, బరిజలు. అంటే కాపులలో మిలిటెన్సీ భావాలు ఉన్నాయి. వాళ్ళు ఆగ్రహిస్తే రాష్ట్రాన్ని తగలబెడతారు. అటువంటి శక్తులతో, అటువంటి సంఘటితమైన మిలిటెన్సీ భావాలున్న శక్తులతో, లేకపోతే ఆ శక్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్నా, లేకపోతే ఆ శక్తులకు నాయకుడిగా ఉన్న పవన్ కళ్యాణ్తో చంద్రబాబు నాయుడు గారు చేతులు కలిపారు. మీకు మీకు ఒక చిన్న కథ ఉంటుంది, మీకు అరేబియాకు సంబంధించి. అరేబియా ప్రాంతంలో రాత్రిపూట బాగా చలిగా ఉంటే ఒక యజమాని, ఒక ఒంట్ల యజమాని గుడారంలో చిన్న మంట వేసుకుని చలిగాగుతూ ఉంటాడు. బయట ఉన్న ఆ ఒంటే యజమాని బతుకుతుంది అనమాట. లేదు లేదు, బయట నాకు చాలా చలిగా ఉంది, మీరు నాకు ఏం చేయొద్దు, కొద్దిగా నాకు నా మొహం వరకు లోపల పెట్టుకుంటాను, మిగతా శరీరం అంతా బయట ఉంటుంది, అనుమతించమంటే వాడు జాలి కూడా అనుమతిస్తాడు. అది క్రమంగా ఏం చేసిందంటే మొదట మొహాన్ని లోపల పెట్టి, తర్వాత మొత్తం శరీరాన్ని లోపల పెట్టి ఆ యజమాని బయట చూసేస్తుంది. ఇటువంటి పరిస్థితే రేపు చంద్రబాబు నాయుడుకి కూడా దాపురించినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటికే ఈ కూటమిలో బీటలు గాలి బీటల్లా ఉన్నాయి. అవి క్రమంగా వైడెన్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక మార్పు చూడండి. మీకు దావోస్లో చంద్రబాబు నాయుడు, లోకేష్ ఉన్నప్పుడు వాళ్ళ ఎంపీ భరత్ గారు ఒక మాట అంటాడు, మీరు ఎవరేమనుకున్నా సరే చంద్రబాబు, లోకేష్ విద్యాధికుడు, కాబోయే ముఖ్యమంత్రి ఆయనే అని చెప్పి అంటాడు. ఆయనే అన్నప్పుడు దాన్ని లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఖండించలేదు, అభ్యంతరం చెప్పలేదు. వేరేస్ ఈ మధ్యన అది జరిగిన తర్వాత చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ ఒక మా సభలో మాట్లాడుతుంటే సీఎం అని చెప్పి కొంతమంది నడుస్తూ ఉంటే వెంటనే పవన్ అన్నాడు, ఏమన్నాడు చేశాను మీకు, మీరు నన్ను సీఎం అంటారు, లేనిపోని సమస్యలు తెస్తున్నారు మీరు, అది నేనేదో మీతో అనిపించినట్టుగా భావిస్తారు అని చెప్పి ఆయన అంటాడు. ఆయన అంటే ఏదో జరుగుతుంది అక్కడ. ఏది ఈ కూటమిలో లుకలుకలు అనేవి ఉన్నాయి. దాన్ని కొన్ని సందర్భాల్లో అది పవన్ కళ్యాణ్ దాన్ని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అది కూడా ఇష్యూస్ వారీగా, అంటే అంశాల వారీగా లోపాలు ఉంటే ఆ లోపాలను ఎత్తి చూపించి, కూటమికి నష్టం కలిగినప్పటికీ కూడా లోపాలను ఎత్తి చూపించి తాను ఒక పేద నాయకుడిగా ఎమర్జ్ అయ్యే ఒక వాతావరణాన్ని పవన్ కళ్యాణ్ సృష్టించుకుంటున్నారు. మీకు అది చంద్రబాబు విధానానికి భిన్నమైన విధానం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా లోపాలు ఉంటే వాటి మీద చర్యలు తీసుకోడు. ఆయన ఎవరిని వండాయన బుజ్జగిస్తాడు, మందలిస్తాడు, అక్కడ వదిలేస్తాడు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొలుకుపూడి శ్రీనివాసరావు ఉన్నాడండి, ఎమ్మెల్యే. ఆయనకి 2 సార్లు వార్నింగ్ ఇచ్చారు తప్ప ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోరు. అదే మీకు పవన్ కళ్యాణ్కి వచ్చినప్పటికీ అదే పరిస్థితి వీళ్ళు చేస్తే వెంటనే అతను సస్పెండ్ చేయడం, కూడా చేయడం చేస్తాడు అక్కడ. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ నేతను కూటమిలో ఉన్నప్పటికీ కూడా కూటమిలో ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపించడానికి భయపడటం లేదు. ఎందుకంటే ఆ ఎత్తి చూపించడం ద్వారా తాను ఒక పాలిటిక్స్లో కూడా హీరోగా ఎమర్జ్ అవ్వటానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇది ఖచ్చితంగా చంద్రబాబుకి, లోకేష్కి కలవరాన్ని కలిగించే అంశమే. అంటే మనం ఇంతకు అనుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఒక అందుకు పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక అందుకు పొత్తు పెట్టుకున్నారు. అయితే ఈ పొత్తు అనేది ఎంతకాలం సాగుతుందో మనం వెయిట్ చేయాలి సాయి గారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే దావోస్ టూర్ భారీగా నిధులు తీసుకురావడం కోసం పాలన మారింది కాబట్టి అద్భుతంగా వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి అన్నటువంటి కాన్సెప్ట్తో వెళ్తే అది కాస్త ఆశించినది కాదు కదా, కనీస మాత్రపు ఇన్వెస్ట్మెంట్ రాకపోవడం అన్నట్టుంది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం గతంలో ఒప్పుకున్నటువంటి గ్రీన్ ఎనర్జీ లాంటివి అంతకుముందే 2023 లాంటి టైంలో ఓకే అయినవి కొనసాగుతున్నాయి. అది 3 లక్షల కోట్ల రూపాయల దాకా ఇన్వెస్ట్మెంట్స్ కేంద్రం సహకారంతో ఆంధ్రాలో వస్తున్నాయి తప్పించి కొత్త కంపెనీలకు సంబంధించి నామమాత్రపు అంశం మాత్రమే నడుస్తుంది. దీని వెనకాల ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి బాధ్యత నాయకత్వాల మీద ఉంది.